మెగా డిఎస్సి అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల నిండా మోసం చేసిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మెగా డిఎస్సి రిలీజ్ చేసి 27,000 పోస్టులు పైగానే ఉంటే 16,343 పోస్టులు రిలీజ్ చేసి మరి మార్కుల అర్హత నిబంధన తీసుకొచ్చి ఈరోజు అభ్యర్థులను అనర్హత వేటుకు గురి చేసింది కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇంటర్ డిగ్రీ అర్హత మార్కుల నిబంధన తీసుకొచ్చి 8 లక్షల మందికి పైగా ఉన్న విద్యార్థుల ఆశల మీద నీళ్లు చల్లింది కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పి ఈరోజు అభ్యర్థుల మార్కుల అర్హత నిబంధన తీసుకొచ్చి మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆశలను చిదిమేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు భృతి ఇస్తాము ప్రతి ఇంటికి, అలాగే ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మీకు నిరుద్యోగ భృతి చెల్లిస్తాం, ఇంటికో ఒక ఉద్యోగం ఇస్తాం, అలాగే సంపదను సృష్టిస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, మీ జీవితాలను బాగుపరుస్తాం అని చెప్పి ఈరోజు డిఎస్సి మాట అటు ఉంచి ఈరోజు అర్హత మార్కుల నిబంధన తీసుకొచ్చి మరి విద్యార్థులను రోడ్డు పాలు చేసింది కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి పట్టణంలోనూ నిరుద్యోగులు ఉన్నారు, ప్రతి పల్లెకు నిరుద్యోగులు ఉన్నారు, అంటే అంతా కలిపి ఒక ఇంటికి ఒక నిరుద్యోగులు కంపల్సరీ ఉన్నారు. మరి వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సి తీసుకొచ్చి అర్హత నిబంధన అని పెట్టి ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24లో మెగా డిఎస్సి రిలీజ్ చేసి అభ్యర్థుల అర్హత నిబంధన ఏమి పెట్టకుండా ఆ నోటిఫికేషన్ ఇస్తే మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ తెచ్చి మార్కుల నిబంధన పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను. మరి బీఎడ్కేమో 40%, అలాగే టెట్కేమో 40% ఉంటే సరిపోతుంది, కానీ డిఎస్సికి మాత్రం 45% రిజర్వ్ ఉండాలి, అలాగే జనరల్ కేటగిరీలో 50%, అలాగే 45% ఏమో రిజర్వ్డ్ కేటగిరీలో ఉండాలని చెప్పి ఈ రోజున మార్కుల అర్హత నిబంధన తీసుకొస్తే మరి విద్యార్థులందరూ కూడా రోడ్లపై ఎక్కి పోరాటాలు చేస్తూ ఉన్నారు. దీనికంతటికీ కారణం ఈ కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. అందుకే విద్యార్థులందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, అర్హత నిబంధన ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగించండి. ఆ డిఎస్సి రిలీజ్ చేసిన వెంటనే ఎగ్జామ్ పెట్టేస్తున్నారు, అలా కాకుండా ఒక 90 రోజుల పాటు మాకు సమయం ఇవ్వండి అని చెప్పి విద్యార్థులందరూ కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి అడుగుతూ ఉన్నారని అంటే మరి కూటమి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నాను. అంటే ఇలాంటి నిబంధనలు పెడితే విద్యార్థులు రోడ్ల మీదకి వస్తారు, అలాగే డిఎస్సిని కాలయాపన చేయొచ్చు అన్న ఆలోచనలో ఉందా ఈ కూటమి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. అంటే డిఎస్సి పరీక్ష అనేది ఒక విషమ పరీక్షగా మారిపోయింది. డిఎస్సిలో మెలికి పెట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, విద్యార్థుల ద్రోహి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే విద్యార్థుల అర్హత మార్కుల నిబంధనను తొలగించాలి, ఏదైతే రిజర్వ్డ్ 45% ఉందో కేటగిరీ దాన్ని కూడా తగ్గించాలి, అలాగే 50% ఉన్న జనరల్ కేటగిరీని కూడా తగ్గించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ